రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యం. ఎలా అనగా లేఖనాల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్నవనియు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. లేఖనాల వల్ల ఆదరణ. ఈ లేఖనాల వల్ల ఆదరణ ఏంటి పాస్టర్ గారు అనుకోవచ్చు. అప్పట్లో లేఖ రాసేవారు. ఏ లేఖ అంటే ఈ రాజుగారు ఒక కాగితం మీద లేక ఒక చెట్టు ఆకి మీద ఒక లేఖ రాసి ఆ రాజుకు పంపించేవారు. ఆ లేఖ శుభవర్తమానమా, ఆ లేఖ అశుభవర్తమానమా, ఆ లేఖ మంచిదా, ఆ లేఖ చెడుదా అని చదువుకుని మంచి అయితే సంతోషపడేవారు, చెడు అయితే దుఃఖపడేవారు, యుద్ధం అయితే సిద్ధపడేవారు. అయితే ఇక్కడ ఏంటంటే లేఖనాల వల్ల ఆదరణ కలుగుతుంది. ఈ లేఖనాలు ఎవరిని గురించి అంటే భూమిని పునాది వేసిన సృష్టికర్త అయిన ప్రభుని యేసుక్రీస్తు గురించి ఈ లేఖ. ఆయన లేఖనాల వల్ల ఆదరణ కలుగుతుంది. ఏంటి ఆ లేఖనములో ఏముంది? ఆ లేఖనమును చదువుకుంటే మనిషికి ఆదరణ కలుగుతుంది. బైబిల్లో రాయబడ్డ మాట చూద్దాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారముగా 3వ దినాన లేపబడెను. హల్లెలూయా. అంటే ఈ రోజున బాగా గమనించండి, లేఖనాల ద్వారా ఎందుకు ఆదరణ కలుగుతుందంటే లేఖనం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి రాజ్య సువార్త ప్రకటించారు. ఆ సువార్తలు ఏముందంటే పరలోకం ఉంది, పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, పరలోకంలో మనిషి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే పరలోకములో ఒక రోజున నాతో పాటు అక్కడ ఉంటారు అని ప్రజలకి బోధ అందిస్తుంటే చాలామంది త్రాగుబోతులు త్రాగుండు వదిలిపెట్టారు, వ్యభిచారులు వ్యభిచారాన్ని వదిలిపెట్టారు, దొంగలు దొంగతనాన్ని వదిలిపెట్టారు, మోసాలు చేసేవాడు మోసాలు వదిలిపెట్టారు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు వదిలిపెట్టారు, అక్రమంలో ఉన్నవాళ్ళు అక్రమాన్ని వదిలిపెట్టారు, అన్యాయం చేసేవాళ్ళు అన్యాయాన్ని విడిచిపెట్టారు, భార్యను కొట్టేవాడు భార్యను కొడతాం మానేసేవాడు, తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటికి నెట్టేసేవాడు అదే తల్లిదండ్రులు ఇంట్లోకి మళ్ళా చేర్చుకునేవారు. యేసయ్య మాటల వల్ల పశుప్రాయాలుగా జీవించిన ప్రతి వ్యక్తి మనసున్న వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా, సమాధానం కలిగిన వ్యక్తిగా, అందరినీ అర్థం చేసుకునే వ్యక్తిగా, కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా మార్చబడి అనేకులు తమ జన్మ కర్మ పాపాల నిమిత్తమై మారు మనసు పొంది తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకించబడ్డారు. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ఇలా చెప్పిన తర్వాత ఆయన్ని రోమా ప్రభుత్వం చూడండి, ఏ చెట్టు అయినా పడిపోవాలంటే ఆ చెట్టును పడగొట్టడానికి ఒకళ్ళు కావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణానికి వెళ్ళాలంటే అప్పగించడానికి కూడా మనుషులు కావాలి. ఆ రోజున యేసుక్రీస్తుని పట్టుకున్నారండి. పట్టుకుని కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు. ఒక పరిగెత్తుకుని వెళ్ళి ఒకడు ఒక ముళ్ళు కంచె నరుకుని ఆ ముళ్ళు కంచెని కిరీటంలో అల్లి ఆ ముళ్ళు కిరీటాన్ని తల మీద పెట్టి ఒక కర్ర తీసుకుని కక్ష తీరక పెటాపెటా కొడుతూ ఉంటే ఆ ముళ్ళు ఆయన యొక్క తలభాగంలోకి దిగిపోయి రక్తం కారుతూ ఉంది. అంతటితో సంతోషపడక 150 కిలోల కంటే ఎక్కువైన బరువైన సిలువు మనం 50 కిలోలు మోయటానికి, 60 కిలోలు మోయటానికి, 70 కిలోలు మోయటానికి మనిషి అల్లాడిపోతూ ఉంటాడు. నా ప్రభుని యేసుక్రీస్తు మనిషిని పాపంలోంచి విడిపించడానికి కొరడా దెబ్బలు తిన్నాడు, మనిషిని పాపంలోంచి విడిపించడానికి ముళ్ళు కిటను పెట్టించుకున్నాడు, మనిషిని శాపంలోంచి విడిపించడానికి ఒళ్ళంతా గాయాలైపోయినాయి. ఏమండి, అంతతో ఆ మనుషులకి కక్ష తీరక 150 కిలోల కంటే ఎక్కువైన ఆ సిలువుని యెరూషలేము యొక్క నడువీధిలో తిప్పి గొల్గొతా కొండ మీదకి తీసుకెళ్ళి ఆ సిలువలో ఒక చేతికి మేకు తెగ్గొట్టి, ఈ చేతికి మేకుకు తెగ్గొట్టి, కాళ్ళ మధ్యలో మేకు తెగ్గొట్టి సిలువలో వేలాడదీశారు. ఆయన వేలాడుతున్నాడు. ఏమండి,
కానీ నోరు తెరిచి ఒక్కడిని శపించలేదు, నోరు తెరిచి ఒక్కడిని దూషించలేదు. ఎందుకయ్యా యేసయ్యా, ఎందుకు నువ్వు సిలువలో వేలాడుతున్నావు, ఎందుకు రక్తము కారుస్తున్నావు? ఆయన అనే మాట, నా బిడ్డల పాపంలో జీవించి చనిపోయి నరకానికి వెళ్ళకూడదు, నా బిడ్డల కొరకే నేను ఎంతటి నరకానైనా అనుభవిస్తానని జీవితాన్ని త్యాగము చేసుకుని ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు. సాయంకాలం అయ్యేసరికి శిష్యులు వచ్చి ఆ దేహాన్ని తీసుకుని తెల్లటి వస్త్రాలు చుట్టి ఒక పెట్టెలో పెట్టి, ఒక పెద్ద రాయి ఉంటే అందులో గృహమాదిరిగా ఉంటే ఆ గృహలో యేసయ్య దేహాన్ని పెట్టారు. పెట్టగానే ఆయన చెప్పాడు, నేను 3వ దినాన లేఖనాల ప్రకారంగా చనిపోయాను, లేఖనాల ప్రకారంగా 3వ దినాన మృత్యుంజయుడై సజీవుడై బయటకు వచ్చి అనేకులకు కనపడి అందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా ఈ రోజున, అందుకనే ఆ మాట కూడా చూద్దాం మనం. 15:20 వాక్యం 23 వాక్యం వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడెను. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుష్యుని ద్వారాగానే మనుషులకు పునరుద్ధానము కలుగును. ఆదాము నుండి ఎలాగ మృతి పొందుతున్నారు అలాగునే యేసుక్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. హల్లెలూయా, అందరూ బ్రతికించబడుతున్నారు. ఈ రోజున ఎల్రోయి చనిపోయాడు, కానీ లేఖనాల ప్రకారంగా క్రీస్తునందు చనిపోయాడు. లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు 3వ దినం తిరిగి లేచినట్లుగా తన కొడుకైనా ఒక రోజుని లోకాన్ని విడిచి మనం కూడా ఒక రోజున లేఖనాల ప్రకారంగా తిరిగి లెగిస్తాం. ఈ లేఖనాలు ఏముంది? ఆదరణ ఉంది. ఎల్రోయ్ చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఒక రోజున అదిగో క్రీస్తునందు మృతి పొందిన వారందరూ కూడా లేచి, ఇంకా చదవండి, ఇంకా ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడతాడు. ఇది లేఖనాల్లో ఆదరణ. తన కొడుకు ఒక రోజున వరుసలో బ్రతికింపబడతాడు, ఇదే ఆదరణ. ఒకసారి ఒక ఆయన అడిగాడంట పౌలు గారిని. ఏమని అడిగాడంటే, ఏమండి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మట్టిలో కలిసిపోతారు కదా, మట్టి అయిపోతారు కదా, పురుగులు పట్టి కుళ్ళు పట్టి కంపు పట్టి ఎముకలు మాత్రం మిగులుతాయి కదా, చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారండి అంటే, అప్పుడు ఆయన అన్నాడంట పౌలు గారు, బాబు నిజమే, నువ్వు చెప్పిన మాట నిజమే. నీకు జ్ఞానం కలిగేటట్లుగా, నీ అవివేక బుద్ధి వివేకంగా మార్చబడేటట్లుగా ఒక చక్కటి విషయాన్ని చెప్తాను విను. నువ్వు విత్తనం నాటిన తర్వాత ఆ విత్తనం బ్రతికే ఉంటుందా, కుళ్ళిపోతుందని అడిగాడంట. హల్లెలూయా. అడిగితే ఎందుకు బ్రతికుతుందంటే, మట్టిలోకి వెళ్ళిన తర్వాత గాలాడక అది నీటికి, అది మట్టి వాసనకి భరించలా కుళ్ళిపోద్ది అన్నాడు. కుళ్ళిపోయిన తర్వాత ఏం వస్తుంది అన్నాడు. కుళ్ళిపోయిన తర్వాత అందులోంచి మొలక బయటకు వస్తుంది. మొలక వచ్చిన తర్వాత ఏమవుతుంది అన్నాడు, మొక్క అవుతుంది అన్నాడు. మొక్క అయిన తర్వాత ఏమవుతుంది అన్నాడు, చెట్టు అవుతుంది అన్నాడు. చెట్టు నుంచి ఏమొస్తాయి అన్నాడు, ఫలాలు వస్తాయి అన్నాడు. ఇది ఎంత సత్యమో! క్షయమైపోయిందిగా మనిషి విత్తబడిపోయినా అక్షయమైన శరీరముతో, క్షయమైపోయిన శరీరాన్ని అక్షయమైన శరీరముగా యేసుక్రీస్తుకు లేపబడతాడు అని. హల్లెలూయా. ఒక రోజున ఎల్రోయి లేపబడతాడు. ఈ రోజున ఈ లోకాన్ని విడిచిన ఎంతో మంది పరిశుద్ధులు కూడా విత్తనం మొలకెత్తి మొక్క చెట్టు ఎలా అవుతుందో, చనిపోయిన ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తునందు చనిపోతే, పాపాలు ఒప్పుకుని పరిశుద్ధమైన జీవితం జీవిస్తే, ఒకవేళ అనారోగ్య బలహీనతను బట్టి మరణిస్తే కనుక, దేహ బలహీనతను బట్టి మరణిస్తే కనుక, ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ఆ దేహం మహిమ కలిగిన దేహముగా లేచి ఎవరిని ఎదుర్కొంటాం? యేసయ్యను ఎదుర్కొంటాం. అందుకని లేఖనాల్లో ఏముందండి? ఆదరణ ఉంది. ఆమేన్.